కంటెంట్ ఎలా క్రియేట్ చేయాలంటే ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడు అంటారు. వాడు ఇంట్లో ఉంటున్న సినిమాలో ఏం చేస్తాడు, వాడు దొంగల కోసం వెతుకుతూ ఉంటాడు. అందరిలో హీరోతో పాటు సైడ్ హీరో దొంగల కోసం వెతుకుతూ కష్టపడతాడు. కానీ వాడే దొంగ, కానీ ఎన్నటికీ తెలియదు. ప్రేక్షకులు గుర్తుపడతారా? లాస్ట్కి వెళ్తుంది. కానీ అట్లా అన్నట్టు కంటెంట్ అనేది ఇంటి దొంగను ఈశ్వరుడు పట్టలేడు. ఇంట్లో వండుకుంటేనే దొంగతనం చేస్తూ మళ్ళీ ఇక్కడ లాగానే వాడు బాధపడుతుంటే మనకు గుర్తుపడతారా? అట్లా అంటే కంటెంట్ అంటే ఇప్పుడు ఒక సినిమా ఉంటుంది, భామన సత్యభామల కమల్ హాసన్ ఆదేశం వేసుకుంటాడు చూసినా, కానీ మొగోళ్ళగా ఫైట్ చేస్తుంటాడు, వీళ్ళని కొడుతుంటాడు. కానీ అక్కడ తెలుస్తుందా వాడు మొగోడు, కానీ అబ్బా మహిళ ఇట్లా ఫైట్ చేస్తుందని అనుకుంటారు కదా. అట్లా అన్నట్టు కంటెంట్ అనేది అలా ఉంటుంది. ఇప్పుడు చిన్నపిల్లల ముందు మనం మోసం చేస్తాం కదా, దేవుని దగ్గర వసూలు పెట్టి వాళ్ళు చూడనప్పుడు తింటూ ఉంటాం. వాళ్ళకంత గ్రహణ శక్తి ఉండదు. తిని ఆడదేలో కానీ దేవుడు తిన్నాడు అనుకుంటారు కదా. కంటెంట్ ఇలా పెడతారు అన్నట్టు. ఓకే, ఇట్లా చేయాలి కంటెంట్. వాళ్ళకి పాటలు పాడే విధానం వేరే ఉంటుంది. ఇప్పుడు పాటలు రాసే విధానము పాడే విధానము వేరే ఉంటుంది. ఎట్లుంటుంది అంటే మన గమనానికి అతీతంగా ఒక జంతువు గమనం ఎట్లుంటుంది అట్లా అటు ఫోటోలైనా అట్లే తీస్తారు. అంటే నేల సపోర్ట్గా మనిషి ఉంటాడు, కానీ నేల ఆధారం లేకుండా వాళ్ళు నైపుణ్యాన్ని సాధిస్తారు. అంటే భూమి ఆకర్షణ శక్తిని తప్పించుకొని వాళ్ళు స్టిల్స్ పెట్టడం, పాట పాడడము ఇట్లుంటుంది అన్నట్టు. ఫోటోగ్రఫీ కూడా అలా ఉంటుంది, అతీతంగా ఉంటుంది. మనిషి భూమి ఆకర్షణ శక్తి అతీతంగా. జంతువులు మనిషికి అతీతంగా ఉంటాయి కదా, అట్లా భూమి ఆకర్షణ శక్తికి అతీతంగా అట్లుంటుంది. అట్లా మనిషికి అతీతంగా వాడి గమనం ఉంటుంది. అరుపులు, వాడి వ్యవహారం ఉన్నాడు అలా వాడతారంట. అది ఎంత కష్టం. మనిషిగా వేస్తాడు, కానీ మనిషి తత్వాన్ని అతీతంగా చేయాలంటే ఎంత కష్టం. అలా రాగము, పాట రాయడము, భావాలు, ఆలోచనలు అట్లుంటాయి అన్నట్టు. పాట పాడడం అలాగే ఉంటుంది ట్యూన్స్. కానీ జనాలకు అవి చెప్పారు. మనిషిగానే పాడినట్టు ఉంటుంది అంట. తెలియక ఏం పాడుతాను అనుకుంటారు. టెక్నిక్ అది. ఒక కంటెంట్ ఇలాగే చేయాలి. ఇలాంటివి చేస్తేనే మీరు సక్సెస్ అవుతారు. కంటెంట్ ఎలా ఉండంటే, ఇప్పుడు ఒక శత్రువు ఉన్నాడు, పాకిస్తాన్ వాడు ఇండియాలో ఉంటూ ఇండియన్ సైనికులని పనిచేస్తూ ఇదే డ్రెస్ వేసుకొని ఇక్కడ ఉంటే ఇక్కడ చంపేస్తున్నాడు అనుకో. అదేనా తెలుసుకుంటారా? మనవాడిగా ఉంటూ మనవాడిని చంపేస్తే మనవాడు శత్రువు అని అనుకుంటారు కదా, మనవాడు మనల్ని ఎందుకు చంపేస్తాడని ఎవరికి అర్థం కాదు. అట్లా అంటే కంటెంట్లో ఈ టెక్నిక్ ఉంటుంది. ఇది ఉంటేనే టైటిల్, సినిమాలో పాటలు రాయడము, పాడము అన్నీ అట్లుంటాయి అన్నట్టు. కానీ జనం చూడడం వల్ల అన్నలానే కనిపిస్తాడు, మనలానే కనిపిస్తాడు. కానీ మనకు తెలియకుండా ఒక అతీతమైన టెక్నిక్ అది ఉంటుంది అనమాట. అంటే ఎలా అంటే జనాలకు నచ్చలా ఉండాలి. ఇప్పుడు పేదలు అంతా ఒకటి ఉంటారు కదా. ఇప్పుడు తెలంగాణ వాళ్ళు తెలంగాణలో ఒకటి కదా, ఆంధ్రలో రానియకపోవచ్చు. అట్లా అంటే ఇండియన్స్ అంటే ఒకటి. అమెరికా పోయినా ఇక్కడ మన ఇండియన్స్ అంటారు. పేదలు ఒకటి. అలా డబ్బున్న ఉంటే వాళ్ళని సార్ అంటారు, దొర అంటారు, వేరుగా చూస్తారు. కానీ వాళ్ళలో కలుపుకోరు కదా. పేదలు ఒకటి. డబ్బున్నోడు వచ్చి పేదోళ్ళలో కలిపి వాళ్ళు ఒకటిగా ఉంటూనే డబ్బున్నోడిగా బతకాలంటే ఒప్పుకోరు. పేదోడు అయితే కలుపుకోవాలి. పేదోడు అనుకుంటారు. అట్లా ఆటోలు వాళ్ళ మద్దతు తీసుకుంటారు. ప్యాసింజర్కి ఎవరు అట్లా మాట్లాడరు కదా. ప్యాసింజర్గా ఉంటేనే వాళ్ళ మద్దతు పొందాలంటే పొందలేము. కాబట్టి నువ్వు ఆటో అడుగుంటే నీకు ఇస్తారు మద్దతు. ఇప్పుడు ఆడవాళ్ళు ఒకటి, ఆడవాళ్ళు మాట్లాడుకుంటారు. నువ్వు మగాడు అంటూ ఆడవాళ్ళ సానుభూతి పొందాలంటే పొందలేవు. కాబట్టి ఆడవాళ్ళు ఉంటే నీకు ఇస్తారు. అట్లా అంటే జనాలకు నచ్చాలి, వాళ్ళు ఒకటిగా ఉంటే నచ్చాలి. వాళ్ళకి నచ్చేలాగా మాట్లాడాలి. కంటెంట్ గురించి నచ్చేలాగా కంటెంట్ చేసి వాళ్ళకి నచ్చేలాగా మాట్లాడాలి. వాళ్ళలో ఒక మనిషిగా మాట్లాడాలి. అంటే ఇలా ఆడియన్స్కి నచ్చేలాగా మాట్లాడంటే వాళ్ళలో ఒకరిగా మాట్లాడాలి. హిందీ మాట్లాడడానికి తెలుగు అర్థమైందా? తెలుగు కూడా హిందీకి అర్థం కదా, వేరు ఉంటుంది. ఇట్లా ఎవరి సమస్యలు వాళ్ళకి అర్థమవుతాయి. ఇప్పుడు ఆటోలు ఒకటి అవుతాయి. ఎందుకంటే వాళ్ళ సమస్యలు వాళ్ళే కంటే వాళ్ళు తాను ఉద్యోగం పెట్టుకుంటారు. అభిప్రాయాలు ఒకటి ఉంటాయి, ఆలోచనలు కష్టాలు అన్నీ ఒకటి ఉంటాయి. వాళ్ళు ఒకటి అవుతారంటూ ఒకటిగా ఉంటారు, యూనియన్గా ఉంటారు. వాళ్ళ బాధలు ఒకటైతాయి. అవి వేయటం కలుపుకోరు. ఇప్పుడు ప్రజలు పోలీసుని కలుపుకుంటారా? కలుపుకోరు. ఎందుకంటే పోలీసులు మనల్ని కొట్టేటోళ్ళు ఒకటి శత్రువులుగా భావిస్తారు. ఇట్లా ఏ వర్గం వాళ్ళు ఉంటారు. కాబట్టి ఆడియన్స్లో ఒకరిగా వాళ్ళకు ఉంటే వాళ్ళకు నచ్చేలాగా మాట్లాడాలి. వాళ్ళు ఒకరిగా మాట్లాడినప్పుడు మిమ్మల్ని వాళ్ళు కలుపుకుంటారు. అప్పుడు మీ వీడియోని ఇష్టపడతారు, మిమ్మల్ని ఇష్టపడతారు, చూస్తారు. ఇప్పుడు సినిమాలో హీరోని నచ్చాలంటే ప్రేక్షకులు ఒకటిగానే వాడు నటిస్తూ ఉంటాడు కదా, క్యారెక్టర్ అట్లా చేస్తాడు. అట్లా చేస్తేనే ఇంటర్నెట్ అది గుర్తుపెట్టుకోండి. మాట్లాడడం కూడా ఇలా మాట్లాడాలి, ఆడియన్స్కి నచ్చేలాగా మాట్లాడాలి. కృష్ణుడు దేవుడు ఎందుకంటే ఆధునిక టెక్నాలజీ ఉన్నది. అప్పుడు ఈ రోజులో ఉన్నంత టెక్నాలజీ ఆ రోజులో ఉన్నది అన్నట్టు. వజ్రాయుధం అవన్నీ ఉపయోగించండు. కాబట్టి కృష్ణుని అప్పుడు దేవుడు అన్నాడు. ఎందుకంటే అప్పుడు అంత టెక్నాలజీ తెలియదు. ఆ రోజుల్లోనే అంత టెక్నాలజీ వస్తే ఆయన దేవుడు అనుకున్నాడు. కానీ ఇప్పుడున్న టెక్నాలజీ అది సైన్సే. అట్లా అన్నట్టు అంటే మానవాతీతంగా చేస్తారంటే పాట ఇట్లా భూమాకర్షణ శక్తిని తప్పించుకునే వాళ్ళు పోతాడు. ఒక పాట కానీ రాగం కానీ ఇట్లా రాస్తారంట. రాసి మనం నలుగురిలాగానే మనకు చూపిస్తారు, భూమి మీద ఉన్నట్టుగా చూపెడతారంట. ఇది ఎలా సాధ్యమైందబ్బా గ్రేట్ అని అనుకుంటారు. కానీ అసలు సీక్రెట్ వేరే ఉంటుంది అన్నట్టు. అప్పుడు నువ్వు కళాకారులు అవుతావు. అది బాగుంటుంది కూడా వినడానికి. ఆ పాట కానీ ఆ రాగం కానీ ఇట్లనే కంటెంట్ కూడా ఇలాగే తయారు చేస్తారంట. ఇప్పుడు ఒక బస్తా ఉన్నది, బరువుతోటి మనం బియ్యం బస్తా 100 కిలోలు పోస్తే ఎంత హార్డ్ ఉంటుంది. దాన్ని ఎట్లా చేస్తారు? సేమ్ అలాగే వాడు దూది బస్తాలు పెట్టి అట్లా చేస్తారంట. అప్పుడు చేస్తే ఎట్లా ఉంటుంది? వాళ్ళకు అది రిస్క్ ఉండదు, ఈజీగా ఉంటుంది. ప్లస్ బరువును మోసినట్టు ఉంటుంది కదా, మోటార్ను కనబడతాడు.
అట్లా టెక్నిక్ ఉంటుంది. పాడడం కూడా అలాగే పాడతారు. రియల్గా పాడుతుంటారో దాన్ని ఈజీగా పాడుతుంటారు. అట్లా పాడితే అందంగా వస్తుంది. అంటే ఇట్లా కంటెంట్ రాయడము లేదా ఒక కంటెంట్ గురించి అలా తయారు చేసి మళ్ళీ దాని గురించి మళ్ళీ మాట్లాడడం కూడా ఇలా ఉంటుంది. తెలుసుగా, ఇట్లా చేస్తే ఈజీగా ఉంటుంది. వినే వాళ్ళకు తమాషాగా మ్యాజికల్గా ఉంటుంది. ఇట్లా కూడా మాట్లాడవచ్చు, ఇట్లా కూడా రాయొచ్చు. గుర్తుపెట్టుకోండి, నటించవచ్చు, ఫోటోలు కూడా ఇలాగే దిగచ్చు. కొన్ని వీడియోలు మార్పింగ్ చేయండి యూట్యూబ్లో. ఇప్పుడు బ్రేకప్ వచ్చినప్పుడు మళ్ళీ తిరిగి ఎలా దగ్గర కావాలి అని ఉంటుంది. అంటే మీరు ప్రేమించిన అమ్మాయిని మళ్ళీ ఆమెకు పువ్వులు ఇవ్వండి, స్వీట్ ఇవ్వండి, బర్త్డేని గుర్తు చేసుకొని వెళ్ళండి, లేదా ఎక్కడైనా కలిస్తే హాయ్ ఎలా ఉన్నావు అని అడగండి. బ్రేకప్ వచ్చిన తర్వాత మళ్ళీ కలుసుకుంటారని చెప్తుంటారు కదా, ఇలా టిప్స్ చెప్తుంటారు. దీన్ని మార్పింగ్ చేయండి. అలా వెళ్తే మంచిదేనా అని చెప్పండి, హెడ్డింగ్ ఇవ్వండి. పెట్టి ఒకసారి బ్రేకప్ వచ్చింది, అమ్మాయి దగ్గరికి వెళ్ళి బతలాడితే తప్పే ఉంది, మీ అమ్మాయిగా తిరిగి స్వీట్ ఇస్తే తప్పేంది, పుట్టినరోజుకి వెళ్ళండి, మీరు కోరుకున్న అమ్మాయిగా, మీరు ఇష్టపడ్డ అమ్మాయిగా, జీవితంలో పంచుకునే అమ్మాయిగా, భార్యాభర్తలను కాంప్రమైజ్ అవుతారుగా. అలాంటప్పుడు కోరుకున్న అమ్మాయికి స్వీట్ ఇస్తే తప్పేంది, కోరుకున్న అమ్మాయిని పుట్టినరోజు బర్త్డేకి పిలిస్తే తప్పేంది. బ్రేకప్ వస్తే రావచ్చు, అంత మాత్రాన అమ్మాయిని మర్చిపోవాలా? మన ఇంట్లో అంత మర్చిపోతామా? భార్యాభర్త అయిన తర్వాత మర్చిపోతామా? కాబట్టి బ్రేకప్ అయిన అమ్మాయిని మళ్ళీ కలిసినప్పుడు హాయ్ అనడంలో తప్పలేదు. దాన్ని అవమానంగా, తలభారంగా ఫీల్ కాకండి, నలుగురు ముందు నామేష్గా ఫీల్ కాకండి. మళ్ళీ బంధాన్ని కలుపుకోండి, మీరు గర్వపడండి, ఇందులో ఎలాంటి తప్పు లేదు అని ఇలా ఇవ్వండి. ఇలా చెప్పండి ఒక వీడియోని, మరోలా చెప్పండి. యూట్యూబ్లో కంటెంట్ ఎలా తయారు చేయాలంటే, మన సమస్యలు ఇప్పుడు జబ్బులు ఉన్నాయి, ఎన్నో జబ్బులకు మందులు కనిపెడతారు. జనం ఆ మందులను వాడుతున్నారు, ఆ డాక్టర్ దగ్గర పోతారు. కానీ ఇప్పటికీ కొన్ని జబ్బులకు మందులు లేవు కదా, ఆ జబ్బులో కూడా మందులు కనిపెట్టాలి కదా. మరి ఇప్పటికి కూడా కొన్ని మందులు లేని జబ్బులు ఉన్నాయి, వాటి కూడా మందులు కనిపెట్టాలి. అట్లా అన్నట్టు మీరు పరిష్కారమైన సమస్యకు కూడా పరిష్కారం చూపెట్టాలి. అట్లా అన్నట్టు అలాగే కొన్ని వస్తువులు ఉన్నాయి, నిత్యావసర వస్తువుల్లో కూడా మరింత ఫాస్ట్. మొన్నటిదాకా మనం బ్లేడ్తో గీక్కునే వాళ్ళం, ఇప్పుడు మిషన్స్ వచ్చినాయి గడ్డ గీక్కోడానికి, అది లేటెస్టే కదా. ఇలా కొన్ని లేటెస్ట్ టెక్నాలజీతో వస్తువులు తయారు చేస్తున్నారు. అలా మీరు కొత్తగా కంటెంట్, కొత్త సమస్యలపై కొత్తగా మీరు కంటెంట్ తయారు చేయండి. మొన్నటిదాకా ఆడవాళ్ళని అణిగిమణిగి అన్నారు, కానీ ఇప్పుడు ఫెమినిజం వచ్చింది, మహిళా ఉద్యమం మీద ఆర్టికల్స్ వస్తున్నాయి కదా. ఇలా కొత్త సమస్యలు లేవనెత్తండి, కొత్త సమస్యను చూడండి, దానికి పరిష్కారం చూపెట్టండి. కొత్త సమస్యలు లేవనెత్తండి మీలో మీరే, దాన్ని సమస్యగా చూపెట్టి దాని దిశగా పరిష్కారం చూపెట్టండి. అప్పుడు అట్లా అన్నట్టు దానికి గుర్తింపు వస్తుంది. అలాంటి వీడియో చేయండి. అది ఇంతవరకు లేని సమస్యని లేవనెత్తి దాన్ని గుర్తించి దానికి పరిష్కారం చూపెట్టండి. ఇంతవరకు జబ్బు లేని మందులు ఉంటాయి కదా, వాటిని చూసి వాటికి మందులు ఇవ్వండి. ఎట్లా అంట అలా ఇస్తే మీకు గుర్తింపు వస్తుంది, మీ వీడియోలు చూస్తారు. అలా టైటిల్ పెట్టండి. ఎందుకంటే అప్పట్లో దళిత ఉద్యమం వచ్చింది, ఎందుకంటే దళితులు అణచివేయబడ్డారు, అగ్రకుణాలు ఆధిపత్యం చేస్తున్నారు. కానీ ఇప్పుడు అదిగా దొరేంద్రో, దొరపీకుడేంద్రో, సుత్తం అనేది, పారం అనేది, గడ్డ పట్టి అనేది అన్ని వాడి మాది దొరివాడు, మా భూమి అని నేల మాదిరు అంటూ ఉద్యమం వచ్చింది, దళిత ఉద్యమం. అంటే ఇది ఒక సమస్య కదా, అంతవరకు అణిచివేసి ఉన్నాం, ఇంకో కొత్తగా సమస్య తీసుకొచ్చింది కదా, కొత్త ఉద్యమం. ఇలా ఒక కొత్త సమస్యను తెలుసుకొని దాని మీద మీరు ఒక పరిష్కారం దిశగా మీరు ఆర్టికల్ రాయండి. అప్పుడు మీకు గుర్తింపు వస్తుంది. ఇట్లా అనమాట. కంటెంట్ ఎలా క్రియేట్ చేయాలంటే, లేనులకి నేర్పినట్టు ఉండాలి. ఇప్పుడు క్రైమ్ న్యూస్ నేరమైందని చెప్తారు, కానీ వాటి వల్ల చూసి ఎంతో కొత్త విషయాలు నేర్చుకుంటున్నాగా, నేరం ఎలా చేయాలని. అలా అనమాట. రాజు ఆయన లవ్ చేసావంటారు, అంతవరకు అమ్మాయికుడు వాడికి లవ్ అంటే తెలియదు, లవ్ చేయడం అంటే తెలియదు, ఆలోచన లేదు. లవ్ చేసావా ఎవరైనా అంటే, ఓహో లవ్ చేస్తారు అమ్మాయిలు, అమ్మాయి అడుగుతుందని తెలుసుకుంటారు కదా, లవ్ చేయవా అన్నట్టు కదా అర్థం. ఇలా నేర్చుకునేలా ఉండాలి, కొత్త విషయం అనమాట. ఇప్పుడు అమ్మాయిలు హస్తప్రయోగం ఎలా చేసుకుంటారో అన్నది అంటే అది బట్టే కదా, అమ్మాయిలు కూడా చేసుకుంటారని తెలుసుకుంటాం, అప్పుడే కదా, అంతవరకు తెలియదు వానికి. ఈ ఐడియా రాదు, ఈ ఆలోచన రాదు. కొత్త తెలియనికి నేర్పించినట్టు ఉండాలి. మామూలుగా లోకంలో ఉన్నాయి కదా, మీకు కొత్త నీ మనసులో రావాలి. వచ్చి ఇలాంటివి చెప్పినప్పుడు లేనోళ్ళు నేర్చుకుంటారంటారు, లేనోళ్ళకి నేర్పినట్టున్నది అంటారు. చూడు అట్లా అన్నట్టు. ఇప్పుడు చెడు మాటలన్నీ తిట్టి ఇలాంటివి తిట్టొద్దు, ఇవి బూత్ మాటలు అంటే అప్పుడే వాడు నేర్చుకుంటాడు. నువ్వు చెప్పబోతావు అని తెలియపోవు కదా, ఇట్లా మంచి మాట చెప్తున్నా కూడా అట్లా చెడు నేర్చుకుంటాడు కదా. ఇలా ఉండాలంట ఒక కంటెంట్. కాబట్టి ఎక్కడ లేని విషయాలు ఈ విధంగా జనానికి ఎరిగా చెప్పాల్సి ఉంటుంది, మీరు ఎలాగైనా సెర్చ్ చేసి. కంటెంట్ ఎలా చేయాలంటే, చిన్నారి పెళ్లి కొడుకు అని ఉంటుంది, చిన్నారి పెళ్లి కొడుకు ఉంటాడు, పెద్ద చిన్నోడు చేసుకున్నాడు, 10 ఏళ్ళ పిల్లాడు అట్లుంటాయి. అలాగే కుక్క ప్రేమలో పడ్డ అమ్మాయి ఉంటుంది, అంతెందుకు జంతువులు శృంగారం ఉంటుంది, అదే ఎక్కడ ఉండకపోవచ్చు, అట్లుంటాయి. ఇలాంటివి క్రియేట్ చేయాలి, చేసి అవి నిజంగా జరిగినట్టు మీరు ప్రూవ్ చేయాలి. అంటే దీనికి ఓపిక ఉండాలి, నిజంగా జరిగినట్టు. ఒక చిన్న పొరడు పెద్ద ఆమె చేసుకున్నట్టు ఏదో ఉంటాయి కదా వీడియోలు. అట్లా ఇప్పుడు స్టూడెంట్ టీచర్ శృంగారం అని మనం ఎన్నో చూస్తున్నాం కదా, దానికి ఓపిక ఉండాలి. అలా క్రియేట్ చేయాలి. ఏంది క్రియేట్ చేయాలంటే చేసి నిజంగా జరిగితే, ఇప్పుడు టీవీలలో చెప్తారు కదా క్రైమ్ న్యూస్ అని, బయట నిజంగా జరిగితే ఎట్లా చెప్తారు, మనం దాని గురించి నిజంగా చెప్పాలి. అట్లనే ఓకే, ఇట్లా చెప్తే మీరు న్యూ కంటెంట్ చెప్తారు, మీకు వైరల్ అవుతుంది వీడియో. ఇప్పుడు వైరల్ కంటెంట్ ఆ టైటిల్ ఎలా క్రియేట్ చేయాలంటే, తనకు వీరప్పని బతికి ఉన్నాడు కదా, పెద్ద ఆడలు వీరప్పని అంటే ఎవరు అని పట్టుకోలేరు. కానీ ఒకరోజు వీరప్పని హత్య మనకనే మనం అందరం చూసినాం కదా, లక్షల మంది కోట్ల మంది చూసాం కదా, అది
క్రియేట్ చేయండి. ఓకే, అలాగే ఎల్టీటీ ప్రభాకర్ అని దొరకడం అందరికీ. అప్పుడు ప్రభాకర్ హతం అంటే అందరూ కోట్ల మంది విషయంలో వైరల్ అయింది కదా. అదే మనం కల్పించి పెట్టినాం అనుకో, బతికి ఉన్నాడు అతను, కానీ మనం కల్పించి పెట్టి అతను ఎలా చంపారు, ఎలా పట్టుకున్నారు అనేది కూడా కల్పించి పెట్టి అదే హెడ్డింగ్ కల్పించి పెడితే చూడకపోలా జనం చూస్తారు కదా. అది రియల్ జరిగింది కానీ మనం ఫేక్ పెడితే చూసేవాళ్ళు కదా జనం, అలాగే నిజంగా జరిగినట్టు చూసేవాళ్ళు కదా. ఇలా పెట్టండి ఒక కంటెంట్, ఎక్కడ లేని విధంగా ఉన్న కంటెంట్ కూడా నిజంగా జరిగినట్టు ఇలా పెట్టండి క్రియేట్ చేసి. ఓకే, ఇలా పెడితే చూస్తారు. అంటే ఫేక్ న్యూస్ అని చెప్పట్లేదు, క్రియేటివిటీ చేసి పెట్టండి అనమాట. ఇప్పుడు ఆడవాళ్ళు హస్తప్రయోగం ఎలా చేసుకుంటారు, హస్తప్రయోగం అయినా ఇలా పెడతారు కదా, అవి ఎప్పుడు ఎక్కడ లేని విధంగా ఎవడో తయారు చేసినాడు, అలా తొలిసారి తయారు చేసినాడు గ్రేట్ అంటే అలా పెట్టండి. ఒక కంటెంట్ ఎలా సృష్టించాలంటే, ఇప్పుడు మనకు ఒక రికార్డ్ డ్యాన్స్ చేస్తారు కదా, బోలో 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 రాని క్యాచ్ అయ్యానో బంగారు కొట్టు ఆ పాట మీద అమ్మాయిలు అబ్బాయిలు ఏదో రికార్డ్ డ్యాన్స్లు వేస్తూ ఉంటారు. కానీ వాళ్ళు ఎంత రమణీయంగా అద్భుతంగా వేసినా కూడా ఈ రికార్డ్ డ్యాన్స్ పాట మీదే కదా, బోలో బోలో రాను లేకుంటే ఇలా సినిమా పాటల మీదే కదా, అవి తీసేస్తే ఈ రికార్డ్ డ్యాన్స్ ఎంత వేసినా వేస్ట్ కదా. వాళ్ళు ఎంత మేకప్ వేసుకొని స్టేజ్ మీద వేసినా రాదు. అంటే వీళ్ళ నైపుణ్యం ఉన్న ఆ పాట అనేది కనిపించాలి, అద్భుతమైన నైపుణ్యం కదా, అదే కాకుండా వీళ్ళు ఉండలేరు కదా. అగో మీరు కంటెంట్ అనేది మూలం అట్లా ఉండాలన్నమాట. ఉదాహరణకి ఇప్పుడు ఐ లవ్ యూ టీచర్ ఉన్న ఒక పిల్లోని అంటారు కదా, ఆడలు అంటారు, రాజు ఈ అమ్మాయిని చూసినా మీరు బతుకమ్మకు తమన్నా నచ్చలేదా, ఇలాంటివి ఇస్తూ ఉంటారు కదా ఆడలు అంటారు. చిన్నపిల్లల పద్నాలు ప్రోత్సహించినట్టు ఉంటుంది, మనం భగ్న హృదయలవుతాం. అలాంటి నేపథ్యం అనేది ఉండాలి. అంటే దాని గురించి మళ్ళీ ఇప్పుడు కూరగాయలు 14 లెప్పలు అలా ఆంటీలను చూస్తూ ఉంటారు, వాడు సరదాగా కానీ అంటే తిట్టదు, వాళ్ళని ఎంకరేజ్ చేస్తే చెప్పాలి. ఆంటీలు పోతుంటే ఇలా చూస్తుంటే చూసిన ఆంటీ అని అంటారు కదా, అట్లా అన్నట్టు. ఆంటీని చూస్తూ వాడు ఫాలో అవుతున్నాడు, నాకు తెలుసు, ఆంటీ లవ్ చేసినావా, గర్ల్ ఫ్రెండ్ ఉందా, ఇట్లా చెప్తూ చూసినావా, ఇలా చెప్పాల్సి ఉంటుంది అనమాట. ఓకే, మీరు నేపథ్యం ఒకటి తీసుకొని దాని గురించి ఇలా చెప్పాలి. టీచర్ ప్రేమలో పడ్డ విద్యార్థి, లవ్ యూ టీచర్ అనేది ఇట్లే వస్తాయంట. ఇలా నేపథ్యంగా తీసుకుంటే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది, టాపిక్ వెరైటీగా ఉంటుంది, ఎప్పుడు ఎక్కడ లేని విధంగా ఉంటుంది. అలా ఎక్కడ లేని విధంగా ఇలా చెప్తే ఆసక్తిగా చూస్తారన్నమాట. ఒక కంటెంట్ ఎలా చేయాలంటే, ఇప్పుడు రికార్డ్ డ్యాన్స్ అనేది రకరకాల పాటలు కానీ డ్యాన్స్ వేస్తారు. రికార్డ్ డ్యాన్స్ వాళ్ళు మాత్రం అయితే చూద్దాం, మనమే వాళ్ళు బాగా డ్యాన్స్ వేస్తారు, అమ్మాయిలు రకరకాల డ్రెస్ వేసుకొని అలరిస్తూ ఉంటారు. కానీ అక్కడ డ్యాన్స్ పాటలు ఉంటేనే కదా, రకరకాల పాటలు ఉంటాయి కదా, అవి ఉంటేనే వాటి మీద డ్యాన్స్ వేస్తారు. ఆ పాటలు లేకుంటే వేసే వల్ల మరి ఆ పాటను ముందు చేయాలి, చేసి దాని నుంచి రికార్డ్ డ్యాన్స్ వేసినట్టు మళ్ళీ మనం చెప్పాలి. ఆ నేపథ్యం ఏంటి అంటే, ఉదాహరణకి 40 ఏళ్ళ టీచరు 12 ఏళ్ళ స్టూడెంట్ను ఉంచుకున్నదని యూట్యూబ్లో వస్తాయి, శృంగారం చేసిందని ఎన్నో వస్తాయి కదా. అలాగే రామ్ గోపాల్ కూడా ఏదో శ్రీదేవి సినిమా తీసిన పోరాడు బయట పోరాడుతో టీచర్ ఏదో లవ్ స్టోరీ ఉన్నది, ఇలాంటివి చాలా ఉంటాయి కదా. చిన్న కుర్రోడు పెద్ద ఆడమ అక్రమ సంబంధం పెట్టుకోవడం, ఆంటీలతో శృంగారం, ఇవన్నీ ఉంటాయి కదా. ఇప్పుడు మగవాళ్ళు ఒప్పుకోరు కదా, ఇంకా మగవానికి నష్టం కాబట్టి ఒప్పుకోరు, కానీ దీన్ని ఆడవాళ్ళు స్వాగతిస్తారు కదా. ఏం చేస్తాం, దాని మగోడు లేడు, పిల్లడు అయితే పెద్దోడు అయితే వాడు సుఖపెడతాడు, ఎందుకంటే పిల్లడు సుఖపెడతాడు కాబట్టి ఆమె సంతోషపడుతుంది, ఆడలు సపోర్ట్ ఇస్తారు. అలాగే ఆమెను చిలుపుతనం మళ్ళీ బయటకు వస్తుంది, చిన్నోని చేసుకోవాలని ఆడలు సపోర్ట్ ఇస్తారు. కానీ మగోడు ఒప్పుకోరు, ఎందుకంటే మగోడికి జలసీ ఉంటుంది కదా, నన్ను చేసుకోలేదు అని ఒకటి ఉంటుంది, నన్ను కాదని ఇంకోనికి లాభం అవుతుందని మగోనికి జలసి ఉంటుంది, కాబట్టి మగోళ్ళు ఒప్పుకోరు. కానీ దీని మీద ఒక స్త్రీ స్వేచ్ఛగా మాట్లాడితే ఎట్లుంటుందో తెలుసా, వాళ్ళ అభిప్రాయం బాగుంది, యూఎస్లో ఆమె చిలిపితనం బయటకు వస్తుంది అని, ఎందుకంటే చిన్నపిల్ల అంటే వాళ్ళకి ఇష్టం ఉన్నట్టు. మగోళ్ళు ఏదైతే పెద్దోళ్ళు చిన్నపిల్లల్ని ఇష్టపడతారో ఆడలు కూడా చిన్న కుర్రోళ్ళని ఇష్టపడతారు. దీన్ని మగోడు వ్యతిరేకిస్తారు, కానీ ఆడలు హ్యాపీగా ఫీల్ అవుతారు, కానీ దాన్ని సపోర్ట్ ఇస్తారు, ఆడలు అందరూ మద్దతు ఇస్తారు. ఇలా మీరు ఒక నెగిటివ్ను పాజిటివ్గా సపోర్ట్ ఇవ్వాలన్నమాట. నేపథ్యం అనేది తీసుకోవాలి. ఇది నేపథ్యం అంటే పెద్ద టీచరు 40 ఏళ్ళ టీచర్ 12 పిల్లల్ని చేసుకున్నట్టు, అది శ్రీదేవి సినిమా అలా ఉంది, రామ్ గోపాల్ వర్మది, ఐ లవ్ యూ టీచర్ ఉంటాయి, వాటిని అట్లా ఇస్తారంట. ఇలా నేపథ్యంగా తీసుకొని చెప్తే అద్భుతంగా ఉంటుంది, చూపర్లో కన్నా ఇలా చేస్తారంట ఈ కంటెంట్ అయినా. అంటే ఇప్పుడు ఒక ఆంటీ దగ్గర మనం పోయినాం అనుకో, మన ఇంట్లో వాళ్ళు వద్దంటారు, కానీ ఆంటీ మనం రమ్మంటుంది కదా. ఇది విధంగా మన ఇంట్లో మన అక్క చెల్లెలు అక్కలు ఏం చేస్తారు, 50 ఏళ్ళ వయసు వచ్చిన ఒక కుర్రోడు 15 ఏళ్ళ పోరాన్ని కూడా స్వాగతిస్తారు. బయట ఆంటీ మనల్ని రమ్మంటే మన వాళ్ళు కూడా ఆంటీలు పోరాన్ని మనల్ని రమ్మంటారంట, వాళ్ళు స్వాగతిస్తారు. మనం వ్యతిరేకిస్తాం, కానీ వాళ్ళు ఆహ్వానిస్తారు కదా. మరి వాళ్ళు వాడిని ఎట్లా ఇష్టపడతారో దాన్ని మనం సపోర్ట్ చేయాలి. కుర్రోడు చక్కగా చేస్తున్నాడు, 50 ఏళ్ళ లాంటిది అలా చేయాలి. వాళ్ళు చేయరు కానీ మగవాళ్ళు చేయరు కానీ అట్లా చేయాలంట. ఓకే, అర్థమైంది కదా. ఈ విధంగా కంటెంట్ని చేయాలి. నేపథ్యం అంటే ఇప్పుడు రికార్డ్ డ్యాన్స్ ఉంది, రికార్డ్ డ్యాన్స్ రకరకాలుగా ఎగురుతారు, కానీ ఆ డ్యాన్స్ సృష్టించింది ఎవరు, ఆ పాటను బోలో అని ఆ పాట మీద వేసేది అట్లా అంట. నేపథ్యాన్ని సృష్టించి దాన్ని ప్రోత్సహించాలి. చెప్పాను కదా, ఇప్పుడు ఆంటీని మనం పోయి దెంగుతాం, ఆంటీ మనల్ని రమ్మంటుంది. అట్లనే మన ఇంట్లో 50 ఏళ్ళు వచ్చినప్పుడు మన ఇంట్లో అక్కలు కూడా ఏం చేస్తారు, 15 ఏళ్ళని వాళ్ళు రమ్మంటారు. మనం వ్యతిరేకిస్తాం, కానీ దాన్ని వాళ్ళు సపోర్ట్ ఇస్తారు, వాళ్ళని ఇష్టపడతారు. దాన్ని వాళ్ళు ఎలా అయితే సపోర్ట్ చేస్తారో మనం అలా ఆ పూరాన్ని ఇష్టపడము, బాగుందిరా బాగా చేసిన వచ్చుకుంటే ఎట్లుంటుంది వాళ్ళలాగా. అలా ఒక సబ్జెక్టును చెప్పాలన్నమాట, ప్రోత్సహిస్తూ చెప్పాలి, నెగిటివ్ను పాజిటివ్, అంతేగాని ఓకే అట్లా చెప్పాలి. మనకు నెగిటివ్ కానీ ఆడ వాళ్ళకి పాజిటివ్ కదా, కాబట్టి దాన్ని సమర్థించాలి. అప్పుడు చూపర్లకు అలరించి చూస్తారన్నట్టు.